ఇప్పుడు మనం గుడిమల్ల దేవస్థానంలో ఉన్నాము. ఇది మా సొంత గ్రామమే. ఇది నేను చిన్నప్పటి నుంచి వచ్చేటప్పుడు మనకి దీని యొక్క వశిష్టత నాకు ఎప్పుడూ తెలియలేదు. ఈ యొక్క గుడి అనేది ఒక నార్మల్ దేవాలయమే కాదు, ఈ గుడిలో చరిత్ర ఉంది. మనం చరిత్ర చూడడానికి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాము. ఎక్కడెక్కడో మన చరిత్ర స్టడీ చేసే వాళ్ళు కూడా ఎక్కడెక్కడో వేరే వేరే కంట్రీస్లోకి వెళ్తూ ఉంటారు. బట్ మన ఇది ఆర్కియాలజీ ప్రకారం ఇది 2600 years ఓల్డ్. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు మన సనాతన ధర్మము ఇంత ప్రాచీనమైంది అనేది ఇది ఈ గుడి ఒక నిదర్శనము. ఈ గుడి చూసామంటే దీనికి చాలా ఒక ప్రామినెన్స్ ఉంది. ఈ గుడిలో మన ఇండియాలో ఎక్కడా చూడని విధంగా శివుడు, బ్రహ్మ, ఇంకా మన విష్ణు ఒకే లింగం, ఒకే రూపం, ఒకే స్టాచ్యూలో ఉంటారు. ఇది మనం ఎక్కడ ఉండదు. ఇది అకార్డింగ్ టు ఆర్కియాలజికల్ సర్వే మన ఇండియాలోనే మొట్టమొదటి శివ టెంపుల్. మనకి వరల్డ్ ఇంకా మనకు తెలియదు, బట్ మనం అనుకుంటున్నాం వరల్డ్ ప్రకారం తెలియదు. బట్ ఇండియాలో అయితే ఇది అఫీషియల్లీ డిక్లేర్డ్ బై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. మనము ఈ చరిత్ర అనేది మనము ఇక్కడతోనే ఇది ఇంకా ఈ దేవాలయం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఇంకొకటి ఏమంటే మన తిరుమలకు వచ్చే వాళ్ళు చాలా చాలా దగ్గర, అతి సమీపంలో మన తిరుపతి ఎయిర్పోర్ట్కి కూడా అతి సమీపం. ఒక 20 నిమిషాలు మన కానీ స్పెండ్ చేయగలిగితే ఈ దేవాలయంకి వస్తాము. తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా ఒక 2-3 hours ఎక్స్ట్రా వాళ్ళ టైం కానీ ఇచ్చుకోగలిగితే ఈ యొక్క దేవాలయాన్ని చూసి వచ్చిన వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఇక్కడ మన భక్తులు ఒకటే కాదు, మెడిటేషన్ చేసే వాళ్ళు కూడా ఈ యొక్క షేప్ ఉంటుంది. ఆ షేప్ దానివల్ల వైబ్రేషన్స్ ఫీల్ అయ్యి ఇక్కడ వాళ్ళు అనుభవించిన అనుభూతి చాలా దగ్గర కూడా లేని అనుభూతి వాళ్ళు ఇక్కడ చెందారు. సో మనం ఇట్లాంటి ఈ దేవాలయం గురించి ఎంతమందికి వీలైతే అంతమందికి మనం చెప్పుకోవాలి. అది కూడా మన తిరుపతి సమీపంలోనూ ఎయిర్పోర్ట్ నుంచి ఒక అరగంట దూరంలోనూ మనకి ఉంది టెంపుల్. ప్రతి ఒక్కరు తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరు కాళహస్తిని ఎట్లా చూస్తామో, మనం పద్మావతి అమ్మవారి టెంపుల్ని ఎలా చూసుకుంటామో, అన్నిటికన్నా ఇంకా మన ఇండియాలోనే మొదటి టెంపుల్ని కూడా అందరూ వచ్చి చూసుకోవాలి. ఈ టెంపుల్ గురించి మనం భారతదేశమే కాదు ప్రపంచమంతా ఉండే హిందువులు దీన్ని చూసి ప్రతి ఒక్కరూ కంపల్సరీ వచ్చిన ప్రతి ఒక్కరికైతే ఆ సంతృప్తి అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ.